ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓ శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయం 7వ శ్లోకం. అమానిత్వమదంభిత్వం అహింసాక్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః. ఈ 7వ శ్లోకం నుండి జ్ఞాన లక్షణములు అంటారు వీటిని. ఇవి జ్ఞాన లక్షణాలు. జ్ఞానం అంటే ఆత్మస్వరూపము మనకు తెలియాలి. ఆత్మస్వరూపము తెలియాలంటే ఆత్మస్వరూపమును తెలుసుకోగలిగే యోగ్యత కలిగిన మనస్సు కావాలి. ఆ యోగ్యత కలిగిన మనస్సు మనకు రావాలంటే ఈ జ్ఞాన లక్షణాలు ముఖ్యమైనది. అంటే ఈ లక్షణములు గన మనకుంటే మనకు ఆత్మజ్ఞానము కలిగినట్లు. ఈ జ్ఞాన లక్షణములు ఉంటే మనం ఆత్మస్వరూపమైనట్లు. జ్ఞాన లక్షణాలు లేకపోతే ఆత్మస్వరూపం కాదు. తర్వాత అందరూ ఏమంటారంటే, కొంతమంది ఆత్మస్వరూపాన్ని ధ్యానంతో తెలుసుకుంటాం, ధ్యానం చేయండి అని అంటారు. ఆత్మస్వరూపము ధ్యానంతో తెలుసుకోవాలి, ధ్యానంలో తెలియబడతాడు. ఈ బుక్కులు అవన్నీ ఎందుకు? లేదంటే భజన చేయండి, దాని ద్వారా ఇదవుతుంది, ఇట్లా చెప్తుంటారు. కానీ ఆత్మస్వరూపమే క్షేత్రజ్ఞుడు మనకు 13వ అధ్యాయంలో చెప్పారు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, క్షేత్రజ్ఞుడే నేను అని చెప్పారు. క్షేత్రజ్ఞుడే నేను అని భగవంతుడు చెప్పినప్పుడు, అంటే భగవంతుడు అంటే మళ్ళా మీరు భగవంతుణ్ణి ఒక దీన్ని పెట్టద్దండి. అంటే భగవత్ తత్వం ఏదున్నదో ఆ తత్వము క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞ క్షేత్రమును
తెలుసుకునేది, క్షేత్రమును తెలుసుకునేది క్షేత్రజ్ఞ. ఆ క్షేత్రజ్ఞ రూపములో ఉన్నది పరమాత్మయే. అంటే పరమాత్మే క్షేత్రజ్ఞగా ఉన్నారు. ఇప్పుడు ఆ క్షేత్రజ్ఞ తెలియాలంటే, నీకు క్షేత్రజ్ఞ తెలియాలంటే ఆ మనస్సు దాన్ని ఏమనాలి, శుద్ధాంతఃకరణం కలగాలి. శుద్ధాంతఃకరణము కలిగిన మనస్సు ఆత్మానాత్మ విచారణ గురుదేవ శుద్ధాంతఃకరణము కలిగిన మనస్సు ఆత్మానాత్మ విచారణ చేయడానికి యోగ్యత అవుతుంది. ఆత్మానాత్మ విచారణ అంటే శాస్త్ర విచారణ చేయడం ప్రారంభిస్తుంది. అలా శాస్త్ర విచారణ చేసే మనస్సు ఆత్మస్వరూపం అంటే ఈ లక్షణములు కలిగి ఉండుట అనేది వస్తుంది. అప్పుడు వస్తుంది. అప్పుడు ఈ విచారణలో అమానిత్వం, అదంభిత్వం, ఇదన్నమాట ఆత్మ అంటే అని వస్తుంది. అట్లా లేకపోతే వీళ్ళకి అంతఃకరణ శుద్ధి లేనప్పుడు ఎదురుగా కనిపిస్తున్నటువంటి వీళ్ళ యొక్క భావన రూపంగా ఉండే, మత రూపంగా ఉండే, ఇంకొక రూపంగా ఉండేటువంటి ఆ మార్గాన్ని పట్టుకొని పోతూ ఉంటాడు. కాబట్టి అంతఃకరణ శుద్ధి మొదట, అంతఃకరణ శుద్ధి కలిగితేనే ఆత్మనాత్మ విచారణ. ఆత్మనాత్మ విచారణ చేస్తేనే వాడికి ఆత్మ స్వరూపమునందు స్థిరపడే దాని కొరకు ఇప్పుడు ఆత్మ లక్షణాలను ఆశ్రయిస్తాడు. ఈ ఆత్మ లక్షణములు ఇవి అని తెలుసుకుంటేనే క్షేత్రజ్ఞతత్వం తనకు అవగాహన అవుతుంది. లేకపోతే ఎంత చేసినా, వేరే విధాల్లో ఏమి ప్రయత్నం చేసినా వాళ్లకు క్షేత్రజ్ఞతత్వం అవగాహన కాదు. సరే, అందుకనే క్షేత్రముల గురించి చెప్పిన తర్వాత క్షేత్రజ్ఞుని గురించి చెప్పాలి. క్షేత్రజ్ఞుని గురించి చెప్పకుండా క్షేత్రజ్ఞ లక్షణములు చెప్తున్నాడు. అంటే ఈ లక్షణములు అంటే జ్ఞాన లక్షణములు. ఇవి జ్ఞాన లక్షణములు అంటే క్షేత్రజ్ఞుడు జ్ఞానస్వరూపుడు.
క్షేత్రజ్ఞుడు జ్ఞానస్వరూపుడు కాబట్టి ఈ జ్ఞానస్వరూపం అనేటువంటిది జ్ఞాన లక్షణాలు కలిగితే క్షేత్రజ్ఞుడు వాడికి అర్థమైపోతాడు, అంతే. అందువలన ఈ లక్షణాలకి ఎంతో ప్రాధాన్యం ఉన్నది. ఈ లక్షణములు ఎవడికైతే పట్టుబడతాయో వాళ్లకు ఆత్మ అవగాహన అనేది అవుతుంది. ఈ ఆత్మ అవగాహన కావడం కొరకు శరీరం ముందు బాగుండాలి. శరీరం బాగా పెట్టుకోవాలి, ఆరోగ్యంగా పెట్టుకోవాలి. శరీరం ఆరోగ్యంగా పెట్టుకోలేదని అనుకోండి, ఉండేటువంటి ఈ కొంత సమయాన్ని మనం వృధా చేసుకుంటే ఆరోగ్యం బాగా పెట్టుకోకుండా నాకు ఇప్పుడు ఆత్మ లక్షణాలు తెలుసుకుంటున్నానులే, సరిపోతుందిలే, ఇట్లా ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటేనే, ప్రారంభం ఎలా ఉంటే అలా జరగని అని అనుకున్నామని అనుకుంటే ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది? నేను ఆత్మస్వరూపం అనే అవగాహన కలిగి ఆ అనుభూతిలోకి వచ్చేంతవరకు ఉంటుందని గ్యారంటీ ఉందా? కాబట్టి ఆ స్థితి బాగా రావాలంటే శరీరాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ శరీరం బాగుండాలి, మనస్సు బాగుండాలి, రెండు బాగుపెట్టుకోవాలి. ఆ మనస్సును ఏదైనా ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటే దాన్ని తీసి వరకబెట్టేయాలి. ఏం ప్రాబ్లం లేదు. తర్వాత శరీరానికి ఇబ్బంది కలిగించేట్లుగా ఉన్నాయి, వాటిని ఏం చేయాలి? దానికి రెండు విధానాలు. ఒకటి, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, డాక్టర్ దగ్గర చూపించడం, డాక్టర్ చూపించిన ప్రకారంగా క్లారిటీగా తెలుసుకోవడం. రెండవది, నేను సాక్షిని అనే ఆ సాక్షి అనుభవాన్ని తెచ్చుకుంటూ శరీరాన్ని, మనస్సుని దూరంగా చూడడం. ఇవి రెండు చేస్తే తప్ప ఆత్మ మార్గంలో ప్రయాణం చేయడం సాధ్యం కాదు. నెక్స్ట్, ఇంకొక జన్మ ఒకవేళ ఉంటే ఆ జన్మలో నేను ఆత్మస్వరూపాన్ని కూడా ఒకవేళ ఇంకో జన్మలో కూడా పొందుతానని అనుకుంటే, ఇంకో జన్మ రావాలంటే మానవ శరీరం రావాలి కదా, వస్తుందో రాదో నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ఉండేదాన్ని ఉపయోగించుకోకుండా పోతే లేనిదాన్ని మళ్ళీ ఎందుకు ఉపయోగించుకునేది? అందుకని ఉండే శరీరము ఎంత వాల్యూనంటే అంత వాల్యూ. ఆ శరీరాన్ని ఉండదాన్ని ఇప్పుడు మనం సక్రమంగా చూసుకోవాలి, సక్రమంగా దాన్ని ఉపయోగించుకోవాలి. దాన్ని ఎట్లవుతుందో ఏమో ఏంటో అని ఒకరి కోసం, వీళ్ళ కోసం, వాళ్ళ కోసం అని అనుకుంటే కుదరదు. వాటిని అట్లా నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పుడుంది శరీరం, ఈ శరీరముతో నేను తెలుసుకుంటా. ఈ శరీరంతో తెలుసుకునే దానికోసం నేను దాన్ని ఏం చేయాలని అట్లా చేయాలా. కొద్దిగా చేసే లోపలనే ఇబ్బంది కలుగుతుంది. కలిగిన దానిని మన శరీరాన్ని మనం మోల్డ్ చేసుకోవాలి, మనస్సును మోల్డ్ చేసుకోవాలి, పరిస్థితులను మోల్డ్ చేసుకోవాలి. శరీరాన్ని, మనస్సుని, పరిస్థితుల్ని అవి మనకు మోల్డ్ కావు, అవి మనకు సరిపోయేట్లుగా ఉండవు. మనమేం చేయాలి? శరీరాన్ని మనమే ఇది ఇంతేనా, ఇది ఇంతేనా, ఏమన్నా మారుతుందా? డాక్టర్ని అడగడం అంతే డైరెక్ట్గానే. ఇది ఇంతే అనేసాడని అనుకో, సరే ఇది ఇంతేనంట, దీన్ని నేను ఇంకెలా చూసుకోవాలా? ఇది ఇంతే, ఇది ఉండే లోపల నేను ఏదో ఒకటి చేసుకోవాలా. ఏదో ఒకటి చేసుకోవాలంటే ఏదో ఒకటి చేసుకోవాలని కాదు, ఆత్మస్వరూప మార్గం నేను సాక్షిని. ఈ సాక్షి అనుభవాన్ని నేను తెచ్చుకోవాలి, ఆ మార్గంలో ప్రయాణం చేయాలి. లేదు ఏదో మందులు ఏదో కొద్దిగా పనిచేస్తున్నాయి, ఆ మందులు వేయడం. మందులేసే నువ్వు ఒకటండి, శరీరానికి సంబంధించి నేను సాక్షిని అని నువ్వు చూడడం ప్రారంభిస్తే నీకు ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. ఆ శరీరం నీకు ఖచ్చితంగా సహకరించేటట్లుగా తయారవుతుంది. అలా తయారే కాకపోతే ఈ శాస్త్రము, ఈ ప్రకృతి, శాస్త్రం సత్యం, ప్రకృతి కూడా సత్యం. కాబట్టి ఇవి రెండు కూడా ఏమవుతాయంటే, శాస్త్రంని పట్టుకున్నాడు కాబట్టి ఆ మనస్సు ఎప్పుడైతే శాస్త్ర మార్గంలో ప్రయాణం చేయడానికి
దృఢమవుతుందో ఖచ్చితంగా శరీరం కూడా సపోర్ట్ చేసి తీరాలి, అంతే తప్పదు. ఇప్పుడు కేసీఆర్ గారు సీఎంగా ఉండినారు అనుకుంటాను, సీఎంగా ఉన్నారు అనుకుంటే పిఎం గారు తెలంగాణలో ఏదో విజిట్ ఉన్నది. తెలంగాణలో విజిట్కి పిఎం గారు వచ్చినప్పుడు సీఎం గారు ప్రజెంట్ కాలేదు. అది ప్రోటోకాల్ ప్రకారం రావాలిగా. అది ఆపోజిట్ పార్టీ కానీ ఎవరైనా కూడా కానీ పిఎం గారు వచ్చినారు అంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అక్కడ హాజరు అయి తీరాలి. కానీ ఆయన అప్పుడు రూలింగ్లో ఉన్నారా లేదన్నా, రూలింగ్లో ఉంటేనే దానిపైన ఇది వచ్చినది కాబట్టి అప్పుడు సీఎంగా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు హాజరు కాలేదు. అది తప్పు కదా, అది తప్పు, అట్లా చేయకూడదు. అందుకే దాని ఫలితం చూడండి ఎలా వస్తుందో. అదే నువ్వు చెయ్యాల్సిన దాన్ని నువ్వు చేసి ఉంటే, ప్రజలేం సామాన్యులు కాదు కదా, ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు కదా. గమనించేటప్పుడు అప్పుడు వాళ్ళకేమవుతుంది, వాళ్ళకి అదే ప్లస్. ఎవరికి? ఆపోజిట్ క్యాండిడేట్స్కి వాళ్ళు స్మూత్గానే డీల్ చేస్తారు. వాళ్ళు చేయడం ఏంటంటే అంతే, సరిపోయింది. ఇంకా ప్రజలకు చెప్పకనే చెప్పినట్లయింది. ఈ విషయంలోనే ప్రధానమంత్రి గారిని నువ్వు ఒకవేళ ఎంతన్నా ఆపోజిట్గా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ పైన ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కింద ఉన్నటువంటి వాళ్ళకి ఆల్రెడీ ఆర్డర్స్ అన్నీ వచ్చింటాయి కదా, పలానా సమయంలో పలానా ప్రదేశంకి వస్తారని ఉన్నారు కాబట్టి హాజరై తీరాలి. అదే విధముగా శాస్త్రానికి సరిపోయే మనస్సుకు ఖచ్చితంగా శరీరము సహకరించి తీరాలంతే, దాంట్లో ప్రశ్నే లేదు. ఇంకా సరే, అది మోల్డ్ చేసుకోవడం మన చేతిలో ఉంది. తర్వాత మనస్సును మనం ఏం చేయాలంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే ఈ మనస్సు ఎట్లా ఏర్పడింది, అందుకే కోశములు విచారణ ఉందిగా, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములన్నీ ఉన్నాయి. ఆ కోశముల గురించి విచారణ చెప్పుకుంటున్నాం. అది ఎట్లా తయారైంది అనే విషయాన్ని బాగా విచారణ చేసి తెలుసుకోవాలి, బాగా విచారణ చేయాలి. నేను విచారణ చేసిన దాంట్లో ఫస్ట్లో కొద్దిగా బాగానే చేశాను. దాన్ని మీరు వింటే కూడా కొద్దిగా ఏమైనా కొద్దిగా అనిపిస్తే కన్నా మీరు ఎవరైనా అడిగితే మళ్ళీ నేను దాని లోపల ఎవరన్నా ప్రశ్న వేస్తేనే కొద్దిగా లోపలికి వెళ్తాం, ప్రశ్న వేయకపోతే పోతూ ఉంటుంది. సరే, కాబట్టి మనోమయ కోశం. అవును, ఈరోజు కూడా చెప్పినాం, ఈరోజు నిన్న మొన్నంతా కూడా. కాబట్టి వాటిని అన్నీ కూడా కొద్దిగా మనం పరిగణలోకి తీసుకొని వాటిని చూస్తే అక్కడ మనకు అర్థమవుతుంది, వాటి గురించి అర్థమవుతుంది. అలా అర్థం చేసుకుంటూ పోతే అప్పుడు ఈ మనస్సు ఎలా వచ్చింది, ఈ బుద్ధి ఎలా వచ్చింది, ఇవన్నీ బాగా అర్థమవుతుంది. పంచీకరణం ఎలా జరిగింది, ఆ పంచీకరణం గురించి కూడా బాగా అవగాహన చేసుకుంటే, ఓహో శరీరం అంటే ఇదా, దీన్ని నేను నా శరీరము నేదనుకుంటున్నాను అనేటువంటి ఒక దృఢత్వం అనేటువంటిది మనసుకు అక్కడ వస్తుంది. ఇప్పుడు ఇదన్నమాట, ఇదంతా ఈశ్వర స్వరూపం అన్నమాట, ఇది ఇలా తయారైందన్నమాట, ఇప్పుడు నేను దాన్ని తెలుసుకోవాలి అనేది వస్తుంది. అక్కడ ఆ యోగ్యత రావాలి. ఆ యోగ్యత వచ్చి ఆ మార్గంలో ప్రయాణం చేసి అది విచారణ చేసి తెలుస్తుంది. పోతే కదా ముందరికి 4 అడుగులు వేస్తే ఏముండదు కనిపిస్తుంది, 4 అడుగులు లేకుండా ఇన్ను కూర్చొని అడేముండదు అంటే ఎట్లా తెలుస్తుంది? కాబట్టి అలా ప్రయత్నం చేయగా పరిపక్వమైనటువంటి ఆ జిజ్ఞాసు, ఉత్తమ జిజ్ఞాసు అయినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఆ క్షేత్రజ్ఞ అవగాహన కలగడం కోసం జ్ఞాన లక్షణములు అనేటువంటివి ఇప్పుడు ఇక్కడ చాలా స్పష్టం చేస్తాయి. దాంట్లో ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు, ఈ లక్షణములుంటే నీకు ఆత్మ అవగాహన చాలా స్పష్టమవుతుంది.
అమానిత్వం. చూడండి, అమానిత్వం, మానిత్వము లేకుండుట. మానినో భావో మానిత్వం ఆత్మనః శ్లాఘనం. ఆత్మనః శ్లాఘనం. ఆత్మనః అంటే నేను 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 అనే భావము ప్రకటించుట. నేను అని చెప్తాడు. దేంట్లోనైనా సరే శ్లాఘనీయం. శ్లాఘించుట అంటే తనను తను చెప్పుకునుట. చూడండి, అమానిత్వమనని వెంటనే అదంభిత్వం అని కూడా అంటున్నాడు. ఇక్కడ ఇది దంభము కాదు, ఇది ఇప్పుడు ఆ మానిత్వం చెప్తున్నాడు, అభిమానము. ఈ అభిమానం అనేటువంటిది లేనివాడుగా ఉండుట, అభిమానము లేకుండుట. అంటే తనను గొప్ప చేసి కొనియాడుకొనుట, అది లేకుండుటయే అమానిత్వమనబడును. తనను తాను గొప్ప చేసుకొని చెప్పుకునేది. వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే పెళ్లి చేసుకుంటూ ఉంటారండి. పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఈ పెళ్ళికి చదివింపులు ఉంటాయి, ఆ చదివింపులు పెడతారు ఎందుకో. సరే, ఆ చదివింపులకి వీడు ఏం చేస్తాడంటే వీడే 10,000 రూపాయలు అని చెప్పి చదివిస్తాడు వేరే వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే వాళ్ళ స్టేటస్ను బట్టి వీడే వేరే వాళ్ళ దగ్గర ఇచ్చి చదివిస్తాడు. అంటే 10,000 రూపాయలు ఎవడో ఇచ్చారా చదివించారంటే ఇంకొకటి వేరే వాడు దాన్ని చదివించినట్లు. సరే, ఆ పెళ్ళిళ్ళు అంటే వాడేదో అది కూడా అభిమానమే కదా అది. సరే, అది ఉండని. ఏమంటే సాధువులండి, సాధువులు కాళహస్తిలో స్వామీజీ చెప్పారు. వేరే ఒక సాధువుని గురించి చెప్పి ఆ సాధువు ఒక ఇద్దరిని పిలిచి 1,00,000 రూపాయలు మేము ఆశ్రమానికి ఇస్తున్నామని చెప్పి ప్రకటించమని స్వామీజీని చెప్పారట. వేరే స్వామీజీ అంటే కాళహస్తి స్వామీజీ చెప్పారు ఈ మాట. ఏమిటంటే ఆయన 1,00,000 రూపాయలు నేను పలానా ఆశ్రమానికి పలానా స్వామీజీకి నేను ఇస్తున్నాను. సరే అని స్వామీజీ వాళ్ళు మళ్ళీ వచ్చి స్వామీజీని కలిసినప్పుడు ఏమయ్యా ఎప్పుడు ఇస్తున్నావు డబ్బులు అని చెప్పి అడిగారట. అంటే ఎవరు? కాళహస్తి స్వామీజీ అడిగితే, స్వామీజీ నేను ఎక్కడ ఇస్తానన్నాను స్వామీజీ పిలిచి నన్ను ఇట్లా చెప్పమన్నారు. అదెందుకయ్యా అట్లా చెప్పమన్నాడు? అయ్యో, నేను 1,00,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను ప్రకటిస్తే వేరే వాళ్ళు కొంతమంది ప్రకటిస్తారు. ఆ దృష్టితో మమ్మల్ని ఇద్దరిని పిలిచి స్వామీజీ అందరిలో సభలో ప్రకటించమని చెప్పినారు. వాళ్ళిద్దరి పేర్లు రాసుకున్నారు. వీళ్ళిద్దరూ చెప్పినారు కాబట్టి ఇంకొక 10 మంది ప్రకటిస్తారు, ఇంకొక కొంతమంది 50,000 ప్రకటిస్తారు. చూడండి ఎట్లా వచ్చేస్తుంది ఇది పరిస్థితి. అంటే దీన్ని ఏమంటారు? దీన్ని అభిమానమును పెంచుకుంటున్నాడు కదా ఇక్కడ. సాధువుకు ధనముతో ఏమిటండి పని? సాధువుకు అసలు ధనంతో అవసరమా? సాధువుకు అసలు ధనముతో పని లేదు. సాధువు చేయాల్సిన పని ఏంటి? తత్వమును చెప్పుట, తత్వ విచారణ చేయుట. తత్వ విచారణ చేయబోయానంటే తత్వ విచారణ లేదు, ఇలా చేస్తారు. అభిమానమును పెంచుకునుట. ఈ అభిమానమును పెంచుకునే దాంట్లో ఏ స్థాయిలో స్థాయి అంటే రకరకాలైనటువంటి అభిమానాలు ఉంటాయి. దేహాభిమానం ఉంటుంది. దేహాభిమానం అంటే ఎట్లాగా? ఈ దేహము చూడ్డానికి బాగా మంచి కలర్గా ఉంటుంది, బాగా స్మూత్గా ఉంటుంది అనుకోండి, అట్రాక్టివ్గా ఉంటుందని అనుకోండి. నేను ఎంత బాగుండాను అద్దం ముందర నిలబడుకొని చూసుకొని వేరే వాళ్ళని చూసి వాళ్ళు నాకంటే బాగలేరని చెప్పి వాళ్ళందరినీ తక్కువగా చూచుట దేహాభిమానం. అంటే దేహాన్ని చూసుకొని అది వచ్చేది.
ఆ దేహాన్ని అన్నమయ కోశం అని చెప్పింది ఇక్కడ. అన్నమయ కోశం అన్నం చేత వృద్ధి చెంది అన్నము చేత నిలిచి తిరిగి అన్నంలో విలీనమైపోతుంది. అది అన్నమయ వికారమైనటువంటిది, కానీ అది దేహం ఎందుకు అవుతుంది అని చెప్పింది అన్నమయ కోశం. మరి అటువంటిది దాన్ని పట్టుకొని ఈడ అభిమానంతో దాన్ని ఏమంటారు, ఎగిరెగిరి పడిపోతూ ఉంటే వీడికి ఇంకా ఆత్మమార్గం వైపు ఎక్కడ పోతాడు? అందుకని ఈ అభిమానము ఉండకూడదు. తర్వాత ధనాభిమానం. ధనం వాడి దగ్గర ఉండొచ్చు. ధనము వాడి దగ్గర పూర్వజన్మ సంస్కారాన్ని ఉండి బట్టి వాడికి వచ్చి ఉండొచ్చు. ఒకవేళ వాడి దగ్గర లేకపోయినా వాడి వంశము నుంచి వచ్చేటట్లుగా ఉండి అట్లా వచ్చి ఉండొచ్చు. ఏదో ఒక విధంగా సరే ఈ జన్మలోనే నువ్వే కూడా సంపాదించి ఉండొచ్చు. ధనం ఉండొచ్చు. ధనం ఉన్నంత మాత్రాన వేరే వాళ్ళను చూచి వాళ్ళు ధనహీనులని వీడు ధనవంతుడని అక్కడ ఆ అభిమానమును ప్రకటించుట, అది కనిపిస్తుంది ఆ భావనలో. నేను కలిగిన వాడును, నేను ల్యాండ్ లార్డ్ అంటే భూస్వామిని, నేను పెద్ద భూస్వామిని, వాడు తక్కువ భూస్వామి అనేది కనిపిస్తుంది అక్కడ. ఎక్కడన్నా పోయి చూస్తే తెలుస్తుంది. తర్వాత ఈ అభిమానాలన్నీ ఉండకూడదు అని చెప్తా ఉండేది. ఎందుకంటే ఇవన్నీ నీకు ఆ క్షేత్రజ్ఞ స్థితికి రావడాన్ని, అవగాహన కలగడానికి ఇవి అడ్డంకి. ఆ అడ్డంకిని తొలగించుకుంటే నీకు క్షేత్రజ్ఞ అవగాహన అనేటువంటిది కలుగుతుంది. అందుకని ఇవి జ్ఞాన లక్షణములు అని చెప్తా ఉండేది. సరే, తర్వాత ఏంటి? ఇప్పుడు దేహము యొక్క అభిమానం ఒకటి వచ్చింది. ఇప్పుడు ధనాభిమానం ఒకటి వచ్చింది. తర్వాత ఇంకా చూడండి, బలం. ఈ ధనం ఉండేటువంటి వల్ల ఏం చేస్తారంటే వీడెనకంటే సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకుంటాడు. వీడెనకంటే సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు వీనెనకంటే తిరగడం, వీనికి కాపలాగా తిరగడం, దానికోసమే సపరేట్గా కొంతమంది ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని వాళ్ళు ముందు ఒక 4 కార్లు, వెనకాల ఒక 4 కార్లు. ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ధనము నుంచి వచ్చింది. వీడి దగ్గర ధనం ఉంది కాబట్టి వాడు పెట్టి చేశాడు. అంతేకాకుండా ఈ అధికారముతో ఉండేటువంటి దర్పాన్ని ప్రకటించుట. తర్వాత ఈ రాజకీయ నాయకులు ప్రకటిస్తారు చూడండి. ఆయన మినిస్టర్ వస్తే కనీసం అంటే మినిస్టర్కు కనీసం అంటే ముందర ఒక 30 కార్లు, వెనకాల ఒక 30 కార్లు, అంటే 60 కార్లు వస్తాయండి. 60 కార్లు ఆయనకు సంబంధించి, ఆయన పార్టీకి సంబంధించి. ఇంకా గవర్నమెంట్కి సంబంధించి వచ్చేటువంటి వాళ్ళు సెక్యూరిటీ కింద పోలీసులు, వాళ్ళు కనీసం అంటే వాళ్ళకు 10, అంటే దాదాపు 70 కార్లు ఒక మినిస్టర్ వచ్చినంటే ఈ 70 కార్లు వస్తే ఎట్లుంటుంది లెక్కేసుకోండి, ఎంత దూరం ట్రాఫిక్. ఇదేంటిది? ఇది దర్పం. అదే అభిమానం, నేను అనేటువంటి అభిమానమును చాటుకొనుట. బలము వల్ల వచ్చేటువంటి అభిమానం. బలం ఏమిటి? నాకు బలము బాగున్నది, నాకు బలం బాగుంది, వీడు నన్నేం చేస్తాడు, ఏం చేయలేడు, నేను ఏమైనా సరే చేయగలుగుతాను అనేటువంటి బలం. రాజకీయ పలుకుబడి నాకున్నది, వాడికి లేదు. అరే, ఈ పొద్దు నువ్వు ఉంటావు, రేపు ఇంకొకడు ఉంటాడు, మన్నాడు ఇంకొకడు ఉంటాడు. ఈ పరిస్థితులు నేను ఎలా ఉండాలా అనేది కదా చూసుకోవాలి. అదా లేకుండా